హలో అండి. మన బాడీలో ఇన్ఫెక్షన్‌ని రాకుండా చేసే రక్షణ వ్యవస్థే ఇమ్యూన్ సిస్టమ్. మరి అలా క్యాన్సర్ రాకుండా ఉండటానికి గూడా ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పనిచేస్తుందా లేదా అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. దాంతో పాటు ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్ అనే ఒక నూతన చికిత్సా విధానం గురించి కూడా నేను డిస్కషన్ చేస్తాననమాట. సో, ముందుగా ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే అందులో ఫస్ట్‌గా తెలుసుకోవాల్సిన కణం యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్. సో ఇది యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ అండి. ఈ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ ఏం చేస్తుంది అంటే మనకి బాడీలో బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, లేకపోతే అంతెందుకు క్యాన్సర్ కానివ్వండి, దానికి సంబంధించిన పదార్థాలు ఇవి ప్రోటీన్స్ ఉంటాయి. వీటినే యాంటీజెన్స్ అంటాం. అవి పోయి ఈ టీ సెల్‌కి చూపిస్తాయన్నమాట. సో, ఏదైనా పరాయి కణాలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన పదార్థాలని ఈ ఏపీసీ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ టీ సెల్‌కి ప్రజెంట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఆ టీ సెల్ ఆ కణాలను చంపాలా, వదిలేయాలా అనే డెసిషన్ అది తీసుకుంటుందన్నమాట. సో, ఈ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ ఇక్కడ ఒక ప్రోటీన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తే దానికి బదులుగా ఈ టీ సెల్ ఈ ప్రోటీన్‌ని ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఈ సిగ్నల్ యాక్టివేట్ అవుతుంది. ఈ యాక్టివేట్ అయినప్పుడు సపోజ్ ఇది క్యాన్సర్ కణం అనుకోండి. సో, క్యాన్సర్‌కి సంబంధించిన ప్రోటీన్‌ని ఇది చూపించినప్పుడు సిగ్నల్ యాక్టివేట్ అయిపోయి క్యాన్సర్ కణాలని చంపేస్తుందన్నమాట. సో, ఇది క్యాన్సర్ డెత్ అవుతుంది. సో, ఇది యాక్టివేషన్ సిగ్నల్. మన బాడీకి యాక్టివేషన్ సిగ్నల్ ఎంత అవసరమో స్టాప్ సిగ్నల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు అంటే స్టాప్ సిగ్నల్ లేదనుకోండి, సో ఈ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ ఏది పడితే దాన్ని టీ సెల్‌కి ప్రెజెంట్ చేయటం, టీ సెల్ అన్నిటిని చంపేసుకుంటూ పోవటం అవుతుంది. సో, ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి సొంత కణాలు కూడా పరాయి కణాలుగా భావించి టీ సెల్ మిగతా అన్ని కణాలని చంపేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆటో ఇమ్యూన్ జబ్బులు అనేవి వస్తాయన్నమాట. సో, అందుకనే ఈ యాక్టివేషన్ సిగ్నల్ ఎంత ఇంపార్టెంటో స్టాప్ సిగ్నల్ కూడా అంతే ఇంపార్టెంట్. సో, ఇందులో ఏమవుతుంది అంటే కొన్ని కణాలు ఏవైతే ఉపయోగమయ్యే కణాలు కూడా యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ ప్రెజెంట్ చేస్తుందో, సో దీనికి తెలియదనమాట ఏది సొంత కణమో పరాయి కణమో. దానికి సంబంధించిన పదార్థాలన్నీ టీ సెల్ ప్రెజెంట్ చేసినప్పుడు ఇది డెసిషన్ తీసుకుంటుంది. సో, చంపాలా, వదిలేయాలా అనేసి. ఒకవేళ అది అంత హానికారకమైన కణం కాకపోతే టీ సెల్ ఇంకొక సిగ్నల్‌ని రిలీజ్ చేస్తుంది. ఇందాక ఈ CD80 అనే దానికి మనకి టీ సెల్ ఏం చేసింది, CD28 రిలీజ్ చేసిందనమాట. దానివల్ల యాక్టివేషన్ సిగ్నల్ అయింది. ఇక్కడ అదే CD80 మాలిక్యూల్‌కి CTLA4 అనే మాలిక్యూల్‌ని యూజ్ చేయటం వలన అది ఒక స్టాప్ సిగ్నల్‌గా ఫామ్ అవుతుందన్నమాట. సో, దానివల్ల ఆ కణం అనేది సేఫ్‌గా ఉంటుంది. సో, దీన్నే క్యాన్సర్ కణాలు వాటి సొంత లాభం కోసం ఉపయోగించుకుంటాయి. సో, అవి ఏం చేస్తాయి అంటే ఈ ఎప్పుడైతే ఈ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ టీ సెల్‌కి ప్రెజెంట్ చేస్తుందో ఆ విషయము క్యాన్సర్ సెల్ గ్రహించి ఇట్లా ఒక PD-L1 అనే ప్రోటీన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. అప్పుడు దానికి బదులుగా టీ సెల్ PD-1 అనేది ఎక్స్‌ప్రెస్ చేయాల్సిందే. సో, ఈ PD-L1, PD-1 కలయిక ఏమవుతుంది అంటే అదొక స్టాప్ సిగ్నల్‌ని క్రియేట్ చేస్తుంది. సో, ఎప్పుడైతే ఈ స్టాప్ సిగ్నల్ వచ్చిందో టీ సెల్ క్యాన్సర్ కణాలని చంపదనమాట. సో, అలా క్యాన్సర్ కణం తప్పించుకుంటుంది. సో, ఇప్పుడు మనకొచ్చే మందులు ఏంటి అంటే ఈ స్టాప్ సిగ్నల్‌ని బ్రేక్ చేసే మందులు మనకి అందుబాటులోకి వచ్చాయి. అంటే ఈ PD-L1 యాంటీ PD-L1, PD-1 యాంటీ PD-1, ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు CTLA4 యాంటీ CTLA4 ఈ మూడిటి మీద టార్గెట్ చేసే మందులు మనకి అందుబాటులోకి వచ్చేసాయన్నమాట. సో, దీన్నే వీటిని చెక్ పాయింట్స్ అని కూడా అంటాం. ఈ స్టాప్ సిగ్నల్స్‌ని చెక్ పాయింట్స్ అని కూడా అంటాం. ఆ చెక్ పాయింట్స్‌ని ఇన్హిబిట్ చేస్తారు కాబట్టి ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అనే పేరు వీటికి వచ్చిందనమాట. సో, ఇది క్యాన్సర్ చికిత్సా విధానంలో ఒక గొప్ప ముందడుగనే చెప్పాలి. అండ్ ఇది మనకు సహజంగా ఏర్పడిన రక్షణ వ్యవస్థని బలపరిచే ఒక గొప్ప అద్భుతమైన చికిత్సా విధానం. సో, చాలామంది పేషెంట్స్‌కి ముఖ్యంగా స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్స్‌కి కీమోథెరపీ రెస్పాన్స్ లేనప్పుడు ఇది ఒక మంచి ఆశాకిరణంగా మనం చెప్పుకోవచ్చనమాట. సో, ఇందులో ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు ఎవరిలో ఎక్కువ బాగా పనిచేస్తుంది అంటే PD-L1 అనే ప్రోటీన్ ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఇది పనిచేసే అవకాశాలు మంచిగా ఉంటాయన్నమాట. PD-L1 ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్ పనిచేసే అవకాశాలు బాగా ఉంటాయి. సో, ఇది అంతకుముందు స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్స్‌లో వాడేవాళ్ళం. ఇప్పుడు అందులో బాగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎర్లీ స్టేజ్ హై రిస్క్‌లో కూడా మనం వాడుతున్నాం. సో, దీనికి ఎగ్జాంపుల్‌గా లంగ్ క్యాన్సర్‌లో వాడుతున్నాము, అన్నవాహిక క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్,
వీటన్నిటిలో కూడా స్టేజ్ 4 కాకపోయినా కూడా ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్ అనేది మనం వాడుతున్నాం అనమాట. సో దీనికి ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవా అంటే అలా కాదండి. నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను, ఎఫెక్ట్ ఉన్న ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ కీమోథెరపీతో పోల్చుకుంటే ఈ ఇమ్యూనోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ, డాక్టర్ కంట్రోల్లో ఉంటాయి, అన్నీ మన అదుపులోనే ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి, ప్రాణానికి ప్రమాదమయ్యే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏవి ఉండవు అనమాట. సో ఇదండి ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్ థెరపీ గురించి. మీకు ఏమన్నా సపరేట్గా ఇన్ స్పెసిఫిక్ ఆ క్యాన్సర్లో ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలి అని ఉంటే కనుక మాకు కామెంట్ సెక్షన్లో కానీ మెయిల్లో కానీ మీరు క్వశ్చన్స్ ఇస్తే కనుక మేము సమాధానాలు ఇస్తాము. థ్యాంక్ యూ.